ఓకే. ఈ లెవెల్ నుంచి మనం ఎనీ ప్లాన్ టు సీ అండి. ఎందుకంటే సపోర్ట్ ఏరియా ఇక్కడికి ట్రెండ్ లైన్ మ్యాచ్ అండ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ హారిజాంటల్ సపోర్ట్. ఈ లెవెల్ నుంచి మనం ఏదైనా ప్లాన్ చేస్తే సిఈ ప్లాన్ చేయొచ్చు ఈ బ్రేక్అవుట్ జరగనంత వరకు. వన్స్ బ్రేక్అవుట్ జరిగితే నెక్స్ట్ లెవెల్ వచ్చి మనకు 47,200 నెక్స్ట్ సపోర్ట్. ఎస్ 47,220 నెక్స్ట్ సపోర్ట్. ఓకే చెప్పానా, ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ మనకు ఉంది అండ్ హారిజాంటల్ సపోర్ట్ ఉంది, అందుకని మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది. సో వి ప్లాన్ అట్ 47,500 సి. నేను గ్రూప్లో మెసేజ్ చేస్తున్నాను. Once 47,350 above only we plan for C, other than hold. నో ట్రేడింగ్ జోన్, ఇదంతా నో ట్రేడింగ్ జోన్. ఫాస్ట్గా మనం ఏమైతే బుక్ చేయలేం. ఓకే 47,300 బిలో సి ఆల్మోస్ట్ వచ్చేసింది, అయిపోయింది. ర్యాలీ మూడ్ ఎస్ చెక్ పిఈ చెక్కింగ్ చేస్తున్నాను. రిజెక్షన్ రిజెక్షన్ రిజెక్షన్. ఓకే మనకు నెక్స్ట్ సపోర్ట్ మనమంతా బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్. ఓకే దిస్ ఈస్ ద నెక్స్ట్ సపోర్ట్. చూసారా ఇక్కడ నుంచి వన్స్ రివర్స్, మార్కెట్ ఈస్ రివర్స్. ఇక్కడ లోవర్లో ఫామ్ అవుతుంది. ఇది సపోర్ట్. $47,220. ఎస్ మార్కెట్ అనేది 47,220 వరకు రీచ్ అవుతుంది. దిస్ ఈస్ వన్ ఆర్డర్ బ్లాక్ హియర్. ఇక్కడ వరకు కూడా రావచ్చు. ఎస్ సి కరెక్ట్గా మన ఆర్డర్ బ్లాక్ టచ్ అయి పైకి వెళ్ళండి. కౌంటర్ ట్రేడ్ ఫర్ సీకి రెడీగా ఉండండి.
ప్లాన్ ఫర్ సి ఓన్లీ. అబౌవ్ దిస్ లెవెల్ ఇప్పుడు అనేది ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అదే అబౌవ్ దిస్ లెవెల్ మనము సి ప్లాన్ చేస్తాం. ఈ లెవెల్ బిఫోర్ దిస్ ఇక్కడంతా మనకు సపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. నో ట్రేడింగ్ జోన్ అని చెప్పొచ్చు యాక్చువల్గా. ఈ పీఈలో ఎక్కువ మనం జర్నీ చేయలేము. నో ట్రేడింగ్ జోన్ యాక్చువల్లీ. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్, ఈ లెవెల్ పైన మనకి ఇప్పుడు మార్కెట్ సస్టైన్ అయితే ఈ ప్లాన్ ఫర్ సి, క్లియర్గా సి పైన వెళ్ళచ్చు. వన్స్ ఈ లెవెల్ టచ్ అయిందంటే మనకు పిఈ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అండి. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే సారీ ఈ లెవెల్ టచ్ అయితే, ఈ బ్రేక్అవుట్ జరిగేంత వరకు చెప్పలేం కానీ బిఫోర్ దట్ ఓకే. ఇంకా 30 సెకండ్స్ ఉంది. ఈ 30 సెకండ్స్లో ఈ క్యాండిల్ అనేది రిజెక్షన్ రాకపోతే మనం హ్యాపీగా సి సైడ్ ర్యాలీ చేయొచ్చు. 145 175 ఫస్ట్ జర్నీ, ఫస్ట్ బుక్ 30 పాయింట్స్. ప్రజెంట్ రన్నింగ్ క్యాండిల్ అబౌవ్ దిస్ లెవెల్ సస్టైన్ అయితే హ్యాపీగా మనము నెక్స్ట్ 480 వరకు రన్ చేయొచ్చు. 47 480 వరకు నెక్స్ట్ టార్గెట్ ఇచ్చి 47 480 అప్పర్ సైడ్. వన్స్ ఈ లెవెల్ పైనే మనకు బ్రేక్అవుట్ అవ్వాలి, సస్టైన్ అవ్వాలి, నాట్ బ్రేక్అవుట్ సస్టైన్ అవ్వాలి. వన్స్ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మనకు ఫాస్ట్ మూవ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టార్గెట్ 170 170. వన్స్ 170 రీచ్ మన వివాప్ టచ్ అవగానే సేఫ్ ట్రేడర్స్ క్లోజ్ యువర్ పొజిషన్స్. ఓకే, హోల్డ్ చేయాలనుకున్న వాళ్ళు కాస్ట్కి వచ్చేసేయండి.
క్లియర్గా ప్రైస్ యాక్షన్ తెలియని వాళ్ళకి హ్యాపీగా నేర్చుకోండి. ప్రైస్ యాక్షన్ చెప్తూ ట్రేడ్ అనాలిసిస్ చెప్తూ మీకేమన్నా చూడండి మన ఛానల్. ఓకే, టార్గెట్ డన్, క్లియర్లీ టార్గెట్ డన్ 30 పాయింట్స్. క్లియర్గా టార్గెట్ డన్, ఫస్ట్ టార్గెట్ డన్. టార్గెట్ డన్. క్వాంటిటీ టార్గెట్. Next target 50 points. Again 50 points is done. Clear. 50 points rocks. క్లియర్గా 50 పాయింట్స్ లైవ్లో, లైవ్ ప్రీమియం అండ్ లో ప్రీమియంలో 50 పాయింట్స్. క్లియర్గా లైవ్లో 50 పాయింట్స్. బిఫోర్ దట్ ఈ పాయింట్స్ ఈ ప్రైజెస్ 205 అండ్ 240 రెండు టార్గెట్ చేసుకోండి. నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు, ఆ నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వస్తుంది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫాస్ట్ మూవ్ 47,460, 47,440, 47,440, 450 ఫైనల్ టార్గెట్. ఆ తర్వాత మార్కెట్ ఫాల్ అవుతుంది, ఈజీగా ఫాస్ట్గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. మన ఫైనల్ టార్గెట్ వచ్చి 250, 260 అండి. 260 మీన్స్ 255, అరౌండ్ 255. రౌండ్ ఫిగర్స్ పెట్టకుండా 254, 258 సంథింగ్ అలా పెట్టండి. ఆల్రెడీ టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2 బుక్డ్. ఫైనల్ టార్గెట్ ఎలా బుక్ చేస్తారంటే 47,520, 47,500కి రేంజ్ క్లోజ్ అండి. ప్రైజెస్ నోట్ చేసుకోండి. 47,500 సేమ్ ఎస్టర్డేస్ లెవెల్ అనేది రేంజ్ క్లోజ్, సేమ్ లెవెల్ 47,500. ఈ లెవెల్ వరకు వచ్చి మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. $47,480 ఆల్మోస్ట్ టార్గెట్.
47,500 వరకు ఇవన్నీ టోటల్ రేంజెస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంటుంది ఎందుకు రివర్స్ అవుతుందని. పాయింట్ రీచ్ థర్డ్ పాయింట్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, ఇది ఒక హారిజాంటల్ ఇంప్రెస్ నుంచి రివర్స్ అయ్యి ట్రెండ్ లైన్ బిలో ట్రెండ్ లైన్ క్లోజ్ అయింది. ఇది కంటిన్యూషన్ ట్రెండ్ లైన్ ఒకటి రన్ అవుతుంది. ట్రెండ్ లైన్ నుంచి వన్స్ మళ్ళీ బ్రేక్ రివర్స్ వస్తే మనకి ఇక్కడ నుంచి ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఇక్కడ నుంచి వస్తే వాళ్ళకి మన రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది మార్కెట్. అంతవరకు మన ప్రీమియమ్స్ ఉంటాయో ఉండవో గ్యారంటీ లేదు. ఈ నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. బిఫోర్ దట్ ఇది ఒక సపోర్ట్, ఇక్కడ నుంచి ఇలానే పైకి వెళ్ళచ్చు. ఈ పాయింట్స్ ట్రేడింగ్ సెషన్ క్లోజ్ చేస్తున్నానండి. సో వర్క్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంతవరకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇది ఆఫ్టర్ మార్కెట్ సెషన్ అండి. మనము ఇక్కడ వరకు అయితే 11 అప్ టు 11:05 11:10 వరకు అయితే మనము లైవ్లో ఉన్నాము. ఆ తర్వాత సమ్ వర్క్ ఉండి నేను బయట వెళ్ళిపోయాను. బట్ మనకి అనాలిసిస్ వచ్చి డౌన్ మూమెంట్, ట్రెండ్ లైన్ సపోర్ట్, డౌన్ మూమెంట్, అగైన్ ఇక్కడ వరకు వచ్చి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి నేను అనేది బయట వెళ్ళాను. బట్ మన టార్గెట్ వచ్చి 100 పాయింట్స్ అప్ మూవ్ డైరెక్షన్, ఇది క్లియర్గా చెప్పాను అనమాట. అంటే 47,500 వన్స్ బ్రేక్అవుట్ అయితే మాత్రం మనకు అప్ మూవ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అప్ టు 47,900 వరకు ఉండొచ్చు అని చెప్పేసి అని క్లారిటీ ఇచ్చాను. బిలో మార్కెట్ అంటే ఈ సపోర్ట్ లెవెల్ 47,250 బిలో వెళ్తే పిఈ సైడ్ అనేసి అని క్లారిటీగా డైరెక్షన్ ఇచ్చేసామన్నమాట. వన్స్ ఆఫ్టర్ మన డైరెక్షన్ తర్వాత మార్కెట్ చూస్తే వన్స్ బ్రేక్అవుట్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి 47,500 కాదు, ఆల్మోస్ట్ 47,700 వరకు అప్ మూవ్ అనేది చాలా చాలా అద్భుతంగా వచ్చిందనమాట. చూసారా, వన్స్ మన ట్రెండ్ లైన్ అగైన్ రిజెక్ట్ అయింది. ట్రెండ్ లైన్ అండ్ హారిజాంటల్ రెసిస్టెన్స్ రెండు రిజెక్ట్ అయింది. ఈ సపోర్ట్ కూడా మనం లైవ్లోనే ఇచ్చాము. ఈ లైవ్లో తీసుకొని సపోర్ట్ తీసుకొని అగైన్ వన్స్ బ్రేక్అవుట్ అవగానే మంచి అప్ మూవ్ ఫాస్ట్గా అన్ని పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ విత్ ఇన్ 20 మినిట్స్లో 300 పాయింట్స్ అనేది వచ్చిందనమాట మార్కెట్కి. ఓకే, అలాగే మన ప్రీమియం, మన టార్గెట్, హైయెస్ట్ టార్గెట్ 250 ఇచ్చాం. ఓకే, ఇక్కడ వరకు 250 వరకు అంటే 100 పాయింట్స్ ఆల్రెడీ 195కి మనకు 50 పాయింట్స్ అనేది ఆల్రెడీ మనం బుక్ చేసాం. ఈ ర్యాలీలో బుక్ చేసాం అనమాట. ఇక్కడ ఈ ర్యాలీలో మనం బుక్ చేసాం 50 పాయింట్స్ అనేది. అంటే 145కి మన ఎంట్రీ అండ్ 95 200 దాకా మనం క్లోజ్ పాయింట్స్ అనమాట. ఓకే, 50 పాయింట్స్ అనేది మనం ఇక్కడ బుక్ చేసాము. అగైన్ బేస్డ్ ఆన్ మార్కెట్ స్ట్రక్చర్ని బట్టి మీరు హోల్డ్ చేయండి అనేసి అని చెప్పేసి వెళ్ళాము. ఓకే, వన్స్ మళ్ళీ మార్కెట్ డౌన్ వచ్చింది, ఒక జస్ట్ ఎస్ఎల్ అనేది హిట్ అయింది. మనం రీఎంట్రీ అయినా కూడా మంచి మూవ్ అనేది మనకి దొరికిండొచ్చు. ఓకే, మన టార్గెట్ అయితే మనం ఇక్కడ హోల్డ్ చేసి వదిలేసింటే మాత్రం మంచి మూవ్, మన అనుకున్న డైరెక్షన్లోనే మార్కెట్ మూవ్ అవ్వడం, మన 100 పాయింట్సే కాదు ఓవరాల్గా ఆల్మోస్ట్ మన ఎంట్రీ నుంచి చూస్తే టోటల్గా 280 పాయింట్స్ ర్యాలీ జరిగింది. అందులో ఇంత మంచి ప్రైజ్ యాక్షన్లో మనకు వద్దన్న ఒక 100 పాయింట్స్ అగైన్ అండ్ అగైన్ మనకు ఇంకొక 100 పాయింట్స్ అనేది ఈజీగా క్యాప్చర్ చేసి ఉండొచ్చు. వన్స్ ఈ మూవ్ అనేది మనం ఈ క్యాప్చర్ చేసిన ప్యానిక్లో ఉన్న వాట్ ఎవర్ ఎర్లీ ఎగ్జిట్ అయినా కూడా ఈజీగా మనకు ఇంకొక 100 పాయింట్స్ అనేది ఈజీగా దొరికింటుంది. బట్ బ్యాడ్ లక్, లైవ్లో లేకపోయాను.
ఓకే, ఇలా ఉంటుందండి మన ట్రేడింగ్ స్టైల్ అనేది. ఈజీగా 100 పాయింట్స్ అనేది కష్టమే, బట్ ఈజీగా బుక్ చేయొచ్చు. ఓకే, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. డైలీ అనాలిసిస్ కోసం అండ్ ప్రైస్ యాక్షన్ కోసం ఎనీ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే మాత్రం ఫస్ట్ జాయిన్ అయిపోండి. మీకు డైలీ లైవ్ అనాలిసిస్ ఉంటుంది, అది కూడా మన తెలుగులో. ఓకే, ఈవినింగ్ కూడా ఇన్ ఫ్యూచర్లో ఫోరెక్స్ అండ్ క్రిప్టో కరెన్సీస్ అండ్ క్రూడ్ ఆయిల్ కమోడిటీస్ అన్నీ కూడా లైవ్ చేసేయడం జరుగుతుంది. ఓకే, నో పెయిడ్ ఛానల్స్ అండి ప్రస్తుతానికి. ఓకే అండి, థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.